హాయ్ అండి అందరికి. జై జవాన్ జై కిసాన్. రామ్ రామ్ భయ్య సబ్కి. ప్రజెంట్ సార్ మనకు ఉన్నది టాటా ఆల్ట్రోస్. ఇది ప్రజెంట్ మన దగ్గర చెప్తాను నేను. ఇది ఎగ్జాక్ట్ ఇది మళ్ళీ 2021 ఉంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. అయితే సార్ మీకు కొంతమంది ఉన్నారంటే ఏదైనా వెహికల్ చూపించినప్పుడు మీరు చెక్ చేసుకున్నాక తీసుకోమని చెప్పేసి అంటున్నా. అందులో 99 కాదు 1,99 అనుమానాలు ఉంటున్నాయి. అట్లాంటి వెహికల్లకు మీరు తీసుకోకండి, నేను చెప్తున్నాను. నేను తీసుకున్న తర్వాత ఇది ఎవరి పేరు మీద ఉంది, ఏంది, ఎట్లా అని చెప్పేసి అవన్నీ అడిగేదానికంటే మీకు డౌట్ క్లియర్ ఉంటే తీసుకోండి, లేకపోతే లేని కూడా చెప్తున్నాను ప్రతిసారి. ఓకేనా? సరే, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమో చెప్తుంటా, కాకపోతే మీరు అయితే వేరే చివర చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మాత్రం ఇన్సూరెన్స్ మాత్రం లేదు. దీని ప్రైస్ కూడా మీకు చెప్తుంటాను. ట్యాక్స్ చూసుకున్నా కానీ మాకు 50, 60, 70% వరకు ఉంటుంది సార్ అది. సరే, లేట్ చేయకుండా వీడియోకి రండి. కానీ టైంపాస్గా మాత్రం చేశాడు కానీ దయచేసి, ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఆ ఫొటోస్ పంపంటున్నారు. పెద్దలు అని చెప్పి మనం పిలిపిస్తే వాళ్ళు కూడా టైంపాస్ చేస్తున్నారు. దయచేసి అట్లనే చేయకండి ఎవరు. ఒకసారి అదే డిక్కి కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ దీనిలో మైనస్ ఏది కూడా నేను అది కూడా చెప్తాను, నేను చూసుకోవచ్చు. మీకు ఇందులో అయితే ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ అనేది తెలిసిపోతుంది. మీకు ఇందులో ఏదైనా తలిగినా చేసినా ఏదైనా చేంజ్ అయినా మీకు కూడా ఐడియా ఉంటుంది. ఈ స్టెఫిన్ వచ్చేసి మీకు 90% వరకు సార్. 90 ప్రాబ్లం ఏం లేదు. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకే, వెనకది ఇండికేటర్ తీసుకుంటే మాత్రం ఇది ఒకటి డ్యామేజ్ చూసిరా, ఇందులోకి వాటర్ అయితే పోయినాయి, మీకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓకే ఉంది. ఇప్పుడు మీకు ఇండికేటర్స్ కూడా ఆన్ చేసి కూడా చూపిస్తా. బ్యాక్ సైడ్ చూసుకున్నాక కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఏసీ మాత్రం చిల్డ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మాత్రం ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. మీకు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. ఇది మాన్యువల్ డీజిల్ వర్షన్, ఇది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా ఒకే వర్క్ చేస్తుంది, కాకపోతే మీకు డైరెక్ట్ ఆన్ చేసి చూపిస్తాను నేను. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? రీడింగ్ వచ్చేసి ఓనరు 36,000 ఉంది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నాడు. మీరు ఒకసారి షోరూమ్ ట్రాక్ అయితే మీరు చెక్ చేయించుకోండి, దాన్ని బట్టి మీకు కూడా తెలిసిపోతుంది ఒరిజినల్ ఉండాలని తెలుస్తుంది. డోర్స్ విషయానికి కాస్త డోర్స్ మాత్రం పనిచేస్తున్నాయి, అంటే పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. సరే, ఒక ఇండికేటర్ ఎట్లున్నాయి ఏంది అది కూడా చూద్దాం ఒకసారి, మీకు కూడా క్లారిటీ అయిపోతుంది. సరే, దీని ప్రైస్ వచ్చేసి 7,30,000 ఓనర్ చెప్తున్నాడు. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. అయితే మెయిన్ ఈ టాటాలో మెయిన్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే చిన్నగా అంటే కంపెనీతో వచ్చిన దాంట్లో కూడా రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు తెలుసు నాకైతే అర్థమే కాలేదు. రస్ట్ దేనికి ఎందుకు వస్తుంది? అంత మంచి మెటీరియల్ కదా టాటాది. చూసుకుందాం. ఆపరణ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇట చెక్ చేసుకుంటే ఓకే ఉంది, మీకు ప్రాబ్లం లేదు. మీరు డైరెక్ట్ కూడా షోరూమ్లో చెక్ చేసుకోండి. ఓనర్ చెప్పింది మీకు గుడ్డి చెప్పడం కాదు, మీరు కూడా చెక్ చేసుకుంటే 100% బెటర్ ఉంటుంది. సరే, ఒకసారి అయితే హెడ్ లైట్ చూసుకుందాం. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ కూడా ఓకే ఉంది. కింద ఫోక్ ల్యాంప్స్ మాత్రం పనిచేస్తలేదు దీనికైతే. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం పనిచేస్తలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ చూసుకుంటే కూడా ఓకే ఉంది. ఇది ఒక్కటే ఇట్లా పెడితే సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది, ఇంజన్ మాత్రం చూసుకోవచ్చు. ఇది ఒక్క సౌండ్ కొంచెం అనిపిస్తుంది. ఏం లేదు, ఇది సెట్ చేపిస్తే అయిపోతుంది, అంతకు మించి ఏం లేదు. వెహికల్లో లీకేజ్ ప్రాబ్లమ్స్ అంటే మాత్రం ఏం లేవు, ఇలా మీరు ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. మెయిన్ విషయం సార్, నేను ప్రతి వెహికల్లో ఆపరణ పిల్లర్స్ అంటే ఖచ్చితంగా నేను చూపిస్తా, మీరు అది కూడా చూడాలి. ఒకసారి అయితే మీరు బీడింగ్ అయితే చెక్ చేసుకోండి, మీకు బీడింగ్ ఒరిజినాలిటీ ఉందా లేదా కూడా తెలుస్తుంది. అయ్యో, చూసుకోవచ్చండి. ఇంట్లో అయితే చెక్ చేసుకుందాం డైరెక్ట్, మీకు కూడా ఐడియాస్. ఓకేనండి, ఇది మా కూడా ఓకే ఉంది. సరే, ఓవరాల్గా వెహికల్ మాత్రం ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, చిన్నగా స్క్రాచెస్ డెంట్లు ఉన్నాయి, అదంతా ఓకే ఉంది, చూసుకోవచ్చు. కింద ఫుట్బోర్డ్ దగ్గర చూసుకున్నా కానీ చిన్నగా టచ్అప్ మాత్రం అయింది, ఇది చూసుకోవచ్చు. ఈ టాటాలో మాత్రం మెయిన్ ఇష్యూ అంటే అది ఒకటే, స్క్రాచెస్ పడినా చేసిన చిన్న రస్ట్ మాత్రం వస్తుంటుంది. ఓకేనా? ఇది వరకు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ సౌండ్ కూడా ఓకే, ఆల్రెడీ ఓకే ఉంది. ముంగట టైర్స్ ఇక్కడ సిబి ఉంది, చూసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 7,30,000. ఇది కూడా చూసుకోవచ్చు అండి, సిబి ఉంది. ఒకసారి ఇది కూడా చెక్ చేసి చూపిస్తా. ఇది కూడా సిఏ ఉంది, చూసుకోవచ్చు. ఇంటిలో ఓకే ఉంది, వెహికల్ కూడా ఓకే ఉంది. వెహికల్ మాత్రం నీట్గా ఉంది. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఇది కూడా సిబి ఉంది.
టాటా ఆల్ట్రోస్ ఎక్సెడ్ మోడల్ 2021 ఉంది. ఓనర్ షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు. చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్సూరెన్స్ మాత్రం లేదు, ఒకటే టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి. మీకు కూడా తెలిసిపోతుంది, చూసుకోవచ్చు. గ్లాసెస్ ఏం మారినా చేసినా కానీ మీరు ఇక్కడే చూసుకోవాలి సార్. ఏదో మీరు వచ్చిండ్రా ఏదో నా బలవంతం మీద చూసుకున్న మాత్రం ప్రయత్నం చేయకండి సార్. ఎవరి మీద మాత్రం తోసేయకండి. నేను 100% బల్ల గుర్తు చెప్తున్నాను. నేను ఇక్కడ ముంగ టైర్స్ తీసుకుంటే మాత్రం అలవిల్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకు ఒక 70-80% వరకు ఉంటాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చిన్న తగినా కానీ చిన్న చిన్న రస్ట్ మాత్రం వస్తుంది, చూసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మీకు చెప్తాను నేను. ముంగట టైర్లు రెండు సేమ్ ఉన్నాయి, 70-80% వరకు ఉంటాయి, అలవిల్స్ ఉన్నాయి. అలాగే ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఒక 50% అనుకుందాం వెనక చూసుకుంటే. ఓకేనా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా షార్ట్ కట్లో మీకు చెప్పేస్తున్నాను సార్. దయచేసి మీరైతే వీడియో చివర చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనండి, నేను చెప్పాల్సింది చెప్పుకున్నాను. నేను టైం పాస్ అనుకోకండి. టాటా ఆల్ట్రోస్ ఎక్సెడ్ అండి, మోడల్ 2021 ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. షోరూమ్ ట్రాక్ అని చెప్తున్న ఓనర్. ఫైనల్ ప్రైజింగ్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 7,30,30,000 ఓనర్ అవుతుంది సార్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.